హలో అండి, ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాం. అది ఏంటనుకుంటున్నారా? చుట్టూ కొండల మధ్యలో క్లీన్ సిటీ, ఎదురుగా వచ్చిపోయే అలలతో ఆడుకునే మన బ్యూటిఫుల్ సిటీ వైజాగ్. నాకు ఎంతో ఇష్టమైన సిటీ. వచ్చి 15 ఏళ్ళు అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నాకు ఇష్టమైన ఆర్కే బీచ్లో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. రెడీగా ఉన్నారా? వైజాగ్ షిప్ యార్డ్ సండే మార్కెట్ చాలా బిజీగా ఉంది. అమ్మా, ఫుల్ పీపుల్తో నిండిపోయింది. మంచి మంచి చేపలు, రొయ్యలు, పీతలు కావాలనుకుంటే వైజాగ్ షిప్ యార్డ్కి వచ్చేవాళ్ళు. ఈ చేపల పేరేంటి? సోర్లా? అన్నీ అయ్యేనా? ఎంత పడతాయి కేజీ? కేజీ 100నా? సైమీనా ఎన్ని కేజీలు ఉంటుంది సుమారు? ఇది 7-8 కేజీలు వస్తుందా? పెద్ద చేప పట్టుకోలేనా? చాలా బరువు ఉంటుందా ఇది? ఈ షార్కా పండుగప్పలాయి. ఇది ఏం చేప? రెడ్ స్నాపరా? ఓకే, పేర్లు మంచి పెట్టారు. విత్ స్కిన్, లెదర్, చిన్న షార్క్స్. ఇది బతికే ఉంటాయా? కానీ కట్టేశారు. హైదరాబాద్ లో తెల్లగా ఉంటాయి. తెల్ల పాంప్లెట్ ఉంటది కదా, అదిగో ఇదే ఈ పాంప్లెటే ఇదే. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఇదెంత కేజీ? ఇది 2000. ఈ కేజీ పైన ఉంటాయా? 2 కేజీలు ఉంటుందా? అమ్మా, కదులుతున్నాయి, పట్టుకుంటే కరుస్తాయి. పీతలు ఆల్రెడీ కట్టేశారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. స్కిర్లు కదా. ఈ బోట్ వచ్చేసి 21 days వేటకి వెళ్తారు వీళ్ళు. వెళ్ళినప్పుడు డిఫరెంట్ రకరకాల చేపలు అన్నీ దొరుకుతాయి వీళ్ళకి. అది చూడండి ఎంత ఫ్రెష్గా. రొయ్యలు చూడండి, బుట్టలు అమ్ముతారు. వేలం పాట వేస్తారు, వేలం పాటలో కొనుక్కోవాలన్నమాట. ఎంత బాగుందంటే, స్మెల్ బాగాలేదు కానీ చేపలు అయితే రకరకాల చేపలు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. ప్రాన్స్, పీతలు, ఎండి చేపలు, ఎండి రొయ్యలు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో ఈ 21 days మ్యాక్సిమం టు మ్యాక్సిమం 5 lakhs వీళ్ళు ఎర్న్ చేస్తారు. మినిమం అయితే ఒక 2 lakhs పట్టుకొస్తారంట. ఎక్కువగా రొయ్యలు వస్తే వాళ్ళు చాలా జాక్పాట్ లాగా ఫీల్ అవుతారంట, ఎక్కువ టన్నులు రొయ్యలు వస్తాయి. ఇన్ని రకాల చేపలు నేను నా లైఫ్లో చూడలేదు. సావడాలంటారు చూడండి, అవి ఎక్కువగా తినరు కదా, దాన్ని అన్ని బోట్ మీద వేసేసి ఎండి చేపలుగా అలా కట్టేస్తారు తీగలకి. బాగా చాలా రకరకాల చేపలు. బోట్ వచ్చింది చూసారా, ఎంత స్పీడ్గా అన్లోడ్ చేస్తున్నారో. రకరకాల చేపలు, చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. ఇవన్నీ సీ ఫిష్ కదా. ఆ పీతలు చూసారా, దాన్ని కట్టేశారు, లేకపోతే వాళ్ళని కరుస్తాయి. చాలా క్విక్గా ఎస్కేప్ అవ్వడానికి పీతలు ఫస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా నెట్లో ఇంకా వేసేసారు. 800కి ఇస్తున్నారంటే అమ్మో, రకరకాలుగా ఉన్నాయి. బాగుంది షిప్ యార్డ్, కానీ కొంచెం బిజ్జిగా గందరగోళంగా. తెలుసుకొని కొనుక్కుంటే చాలా టేస్టీ అయిన ఫిష్, చేపలు, రొయ్యలు అన్నీ కొనుక్కోవచ్చు. చుట్టూ మొత్తం షిప్పులే. చేసినందుకు వాసన వస్తుంది, ఇంకా ఉతకాలి వెళ్ళి డ్రై వాష్కి ఇవ్వటమే. ఇయా 250కి ఇచ్చింది. నైవేనా? ఈ నైవే అంట, మంచి కొనుక్కున్నాం. పదండి వెళ్దాం. వెళ్ళి ముందు చేపలు చేయించుకుంటే మంచిగా పులుసు పెట్టుకుందాం. చేపలు చేసే వాళ్ళు దొరుకుతున్నారు. 10 ఏళ్ళు చేయించుకుందాం.
చేపలు వాష్ చేసుకొని వచ్చేద్దాం. ఆహా, సముద్రంలో చేపలు కడగబోతున్నాడు. తెల్లగా శుభ్రంగా కడుక్కుందాం. అది సముద్రంలో చేపల కూర చేయటం అనేది సూపర్ అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఈ ఫిష్ వచ్చి గురువింద, చూసారా గోల్డ్ కలర్లో ఎంత బాగుందో, షైన్ షైన్ అవుతుంది. పులుసు పెట్టుకుంటే ఈ చేపతో అదిరిపోయిద్ది. మనం హైదరాబాద్ నుంచి వచ్చామని వాళ్ళకి బాగా అర్థమైపోయిందిలే, అందుకే అస్సలు తగ్గినంటే తగ్గినది. ఎంత బాగుందో ఈ అలల మధ్యలో చేపలు కడుగుతుంటే. వైజాగ్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, అలలు వచ్చి చేపలను తీసుకెళ్ళిపోతాయి. జాగ్రత్తగా సైడ్గా పెట్టి. చేప, ఈ చేప గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీనివల్ల యూజెస్ ఏంటో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. చూడండి అసలు ఎట్లా వస్తున్నాయి అలలు. ఎక్కడికి వెళ్ళినా అలల నుంచి నేనైతే తప్పించుకోలేకపోతున్నాను. సో తొందరగా మన పని ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోయి చేపలు వండుకుందాం. అయిపోయింది, చేపలు కడిగేసుకున్నాం కదా, వెళ్ళి వంట చేసుకుందాం. ఈ బ్యూటిఫుల్ షెడ్, చిన్న షెడ్ కానీ చాలా మనం ఈ ఎండ నుంచి కాపాడుతుంది, గాలి నుంచి కాపాడుతుంది. అవుట్డోర్ కుకింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి షెడ్స్ని చూసుకగా పొయ్యి వేసుకోండి, వంట చేసుకోండి. అవుట్డోర్కి వచ్చినప్పుడు ఇలా మంచి షెడ్లో 3 రాళ్లతో ఒక పొయ్యి పెట్టుకొని వండుకుంటే ఆ మజానే వేరండి. కొంచెం చిరాగ్గా లేకపోతే హ్యూమిడిటీగా ఎన్నో ఉంటాయి, కానీ మెమరీస్ అయితే రావు కదా. ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ అన్నిటినీ మీ స్వీట్ మెమరీస్గా చేసుకోండి. పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కావాల్సిన పొడులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గురిగింజలతో మనం ఇప్పుడు చేపల పులుసు చేసుకుందాం. ఇలా రెసిపీని నేను ఇక్కడ లోకల్ ఫిషర్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకొని మీకోసం ఈ కొత్త రెసిపీ చేయబోతున్నాను. ఎన్ని రకాల చేపలు, కానీ నేను ఈ మీడియం సైజ్ చిన్న చిన్న చేపలుగా పులుసు పెట్టబోతున్నాను. ఓకేనా? గెట్ రెడీ. ఉప్పు, కారం, పసుపు. పౌడర్ అండి ఫిష్కి. జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి మంచిగా వేయించుకొని పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ తగినంత వేసుకుందాం. జనరల్గా ఉప్పు, కారం, పసుపు ఇట్లా మసాలాలు వేసి ఉంచేస్తారు, కానీ నేను మాత్రం ఆయిల్ వేసి కలుపుతాను. దానికి మంచిగా ఇవన్నీ పడతాయి. ఇవన్నీ పట్టాలంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకుందాం కావాల్సినవి. బీచ్లో నేను కుకింగ్ చేస్తున్నాను, సో అంతా ఓపెన్ ఏరియా, కానీ నాకు ఒక షెడ్ దొరికింది. గాలి తగలకుండా ఈ బ్యూటిఫుల్ షెడ్లో నేను చేపల పులుసు చేయబోతున్నాను. నేను ఎక్కువగా చేపల కూరలో ఉల్లిబొందు వాడతానండి. ఉల్లిబొందు వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది చేపలు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఉల్లిబొందు లేకుండా ఎలా ఉంది. ఆనియన్ మంచిగా చాప్ చేసేసుకుని చేపల కూరకి సిద్ధపడదాం. వైజాగ్ అంటే అసలు ఎవరికి ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుందండి? వైజాగ్ అంటే అందరికీ ఇష్టమే, నాకైతే చాలా ఇష్టం. వైజాగ్లో ఈరోజు ఫిషింగ్ యార్డ్కి వెళ్ళాము. ఫిషింగ్ యార్డ్లో ఇన్ని రకాల చేపల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని రకాల చేపలు ఉంటాయా? నాకు ఆయిల్ కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. చేపల కూర రకరకాలుగా చేస్తారు, కానీ చింతపండు పులుసు వేస్తేనే ఆ చేపలకి బాగా టేస్ట్ వస్తుంది. ఒక చింతపండుతో చేస్తే అదిరిపోద్ది. చింతపండు పులుసు వేసుకుందాం. చిక్కగా వేసుకోండి, బాగా వాటర్ ఎక్కువ మిక్స్ చేసేసి పల్సగా వేసుకుంటే చింతపండు టేస్ట్ రాదండి. చేపల పులుసులో చింతపండే అందం. చాలా చింతపులుసు వేసుకున్నాం కదా, చక్కగా ఇలా తిప్పుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటే చేపలంతటికి చింతపులుసు పట్టి ఉడుకుతుంది. ధనియాల పొడి వేసుకుందాం.
చాలు. పోయింది. స్పైసీగా, కారంగా, పుల్లగా అన్నంలో తింటే అదిరిపోయింది. గురివిందల పులుసు ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకోవటం ఎలానో చూసారు కదా. ఈ రోజు మేమైతే కుమ్మేస్తున్నాం. ఎంజాయ్ చేయండి, మీరు కూడా చూసి ఆనందించండి. ఫైనల్ గా కొత్తిమీర, ఉల్లిపొందు మంచిగా చాప్ చేసేసుకొని పైన కప్చిచ్చాలి. మంచిగా కలిపి ఇలా తిప్పేయాలి. గరిటె పెట్టద్దు, ఓన్లీ తినేటప్పుడే గరిటె పెట్టుకోండి. గరిటె పెడితే మొత్తం చేపంతా చిదిరిపోతుంది. చేపల కూర తిరిగిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంజాయ్ చేయండి, మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేను తిని ఎంజాయ్ చేస్తాను. చేపల కూర వేసుకుంటాము. సో టేస్ట్ చూద్దాం. చేపల కూర రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోయింది. వావ్, చేపల కూర, బీచ్, చల్లటి గాలి అదిరిపోయిందండి కాంబినేషను. అప్పుడప్పుడు ఇలాంటి మెమరీస్ కావాలంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి. బీచ్లో ఫుడ్ అదిరిపోయింది.